న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు తగిన చెరువు కట్టలు రాకపోకలకు అంతరాయాలు వర్షాలతో వణుకుతున్న గ్రామాలు లోతట్టు ప్రాంతాల్లో రూరల్ ఎమ్మెల్యే కలెక్టర్ పోలీస్ కమిషనర్ పర్యటనలు జల దిగ్బంధనంలో భీమ్గల్ పట్టణం ప్రమాదకరంగా మారిన కప్పలవాగు వంతెన వర్షపు నీటిలో ఆబ్కారీ కార్యాలయం నిజామాబాద్ జిల్లాను తడిపి ముద్ద చేసిన భారీ వర్షం పలు చోట్ల రోడ్లు రైలు పట్టాలు ధ్వంసం ఆగిన రవాణాతో ఇబ్బందులో జనం మరో 2 రోజులు వర్షం కురిసే అవకాశం అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞాపన నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంచిరవాగులో 2 పశువుల కాపరులు 30 మేకలు 15 గొర్రెలు చిక్కుకున్నాయి. జల దిగ్బంధంలో చిక్కుకున్న పశువుల కాపరులు సహాయం కోసం అర్థించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ టీం సహాయంతో పశువులను సురక్షితంగా మంజిరా ఒడ్డుకు చేర్చారు. మగ్దుంపూర్ మంజిరా నదిలో 2 పశువుల కాపరులు చిక్కుకున్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన 2 పశువుల కాపరులు ఎప్పటిలాగే మంజిరా నదిలోకి పశువులను తీసుకెళ్లారు. అదే సమయంలో నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరగడంతో అత్యవసర పరిస్థితిలో అధికారులు 2 గేట్లను ఎత్తేశారు. దీంతో మంజిరా వాగులో వరద ఉధృతి పెరిగి 2 పశువుల కాపరులలో పాటు 30 మేకలు 15 గొర్రెలు చిక్కుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రాజెక్టు గేట్లను కట్టివేయించి ఘటనా స్థలానికి చేరుకుని రెవెన్యూ ఫైర్ రెస్క్యూ టీం సాయంతో జల దిగ్బంధంలో చిక్కుకున్న అజ్మీర్ పాషా బండారి రాములను మంజిరా ఒడ్డుకు సురక్షితంగా చేర్చారు. మంజిరాలో వరద ఉధృతి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత 30 మేకలు 15 గొర్రెలను సైతం ఒడ్డుకు చేర్చడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రానున్న 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. పట్టణాలు, గ్రామాలు, తండాలలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, ఎక్కడా కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఉదయం నుండి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాల వల్ల ఎక్కడెక్కడ చెరువులు, కుంటలు, వాగులు తెగిపోయాయి, ముంపునకు గురైన నివాస ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయిన ట్రాన్స్ఫార్మర్లు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ క్షేత్రస్థాయి అధికారులకు తక్షణ సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. వరద ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు, తండాల ప్రజలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరిగే అవకాశాలున్నందున అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కూడా మైకుల ద్వారా అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన గ్రామాలలో తక్షణమే విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానంలో అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టారు. రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపు వరద నీటి గురించి ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో అప్పటి ప్రభుత్వం జరిపిన కాల్పులలో మరణించిన అమరవీరులకు వామపక్ష నాయకులు అంజలి ఘటించారు. విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని వామపక్షాల నాయకులు ఉద్ఘాటించారు.
కరెంట్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా 2000 సంవత్సరం ఆగస్టు 28న జరిగిన విద్యుత్ పోరాటంలో అప్పటి ప్రభుత్వం పోలీసుల చేత జరిపిన కాల్పుల్లో రామకృష్ణ బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిల ప్రాణాలను కోల్పోవడం జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. విద్యుత్ పోరాట అమరవీరులను స్మరిస్తూ వారి చిత్రపటానికి సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ముందుగా వారి చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి సుధాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐఎంఎల్ మాస్లైన్ నగర కార్యదర్శి సుధాకర్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మల్లికార్జున్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచీకరణలో భాగంగా నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి 3 ముక్కలు చేయడంతో పాటు కరెంట్ ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆనాటి నుండి విద్యుత్ ఛార్జీల పెంపుదలకు ప్రభుత్వాలు వెనకడుగు వేయడం జరిగిందని, ఆ పోరాట స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్వహించి జరిగిందని, కానీ నేటి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రంగాలను కేంద్రీకృతం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ప్రైవేటీకరించాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్పొరేట్ కంపెనీలకు కట్టుబెట్టడం జరిగిందన్నారు. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో రాబోయే కాలంలో ఐక్య ఉద్యమాలు నిర్వహించడానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వై ఓమయ్య రఘురాం, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్, నగర కమిటీ సభ్యులు కటారి రాములు, అనిత, రాజు, న్యూ డెమోక్రసీ నాయకులు శివకుమార్, మాస్లైన్ నాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలను నిరసిస్తూ విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించడం జరిగింది. 100 రోజులకు పైగా జరిగినటువంటి ఈ ఆందోళన అంతిమంగా హైదరాబాద్లో చలో హైదరాబాద్ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు కదిలి ఈ ప్రభుత్వ అనుసరించే ప్రైవేటీకరణ విధానాలని, ప్రజలపై వేసే భారాలని నిరసిస్తూ జరిగినటువంటి పోరాటంలో వందలాది మందికి బుల్లెట్ గాయాలని, వేలాది మంది గాయాల పాలై ఆసుపత్రులకు పాలైనరు, లక్షలాది మంది పైన కేసులు మోపబడ్డాయి. అయినా ప్రజలు పట్టుదలగా పోరాటం చేశారు. నేటి ప్రభుత్వాలు కూడా, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణ నినాదంతో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తూ విద్యుత్ రంగాన్ని కూడా ఈరోజు కేంద్రీకృతం చేయడం కోసం సంస్కరణల్ని తీసుకొచ్చింది. ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం కోసం, ధరలు పెంచడం కోసం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేసే విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితోటి ఈ ఉద్యమాలని కొనసాగిస్తామని వామపక్ష పార్టీలు ఐక్యంగా పోరాటాలు చేస్తాయని తెలియజేస్తూ వారికి మరొకసారి సిపిఎం పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ సెలవు. అంతిమంగా 25 ఏళ్ల క్రితం బిజిలీ బంద్ కరో అనే ఉద్యమం 100 రోజుల పాటు కొనసాగడం జరిగింది. ఆనాడు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ రంగ సంస్థని 3 ముక్కలు చేసి ప్రైవేట్ పరం చేయడానికి, ప్రతి సంవత్సరం 15% ప్రైవేట్ పెట్టుబడులు తీసుకోవడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినటువంటి కుట్రకు వ్యతిరేకంగా ఆనాడు వామపక్ష పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని 100 రోజుల కార్యక్రమాన్ని పిలిపించడం జరిగింది. దాంట్లో భాగంగా చివరి రోజు జరిగినటువంటి అసెంబ్లీ ముట్టడి జరిగినటువంటి కార్యక్రమంలో అనేక మంది గాయాల పాల్గొనడం జరిగింది. అనేక మందికి అనేక రకాల ఇబ్బందులు జరిగినాయి. ఈ పోరాటంలో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి ముగ్గురు వారి ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. వారి ప్రాణత్యాగం ఫలితమే ఈ 20 సంవత్సరాల్లో కూడా ఈ ప్రైవేటు పరం చేయకుండా విద్యుత్ రంగాన్ని ఇప్పటికీ ప్రభుత్వ పరంలోనే ఉంచుకున్నది. బహుశా 3 రకాలుగా విభజన చేసేప్పటికీ 3 ముక్కలు చేసి ఇలా అనేక పద్ధతుల్లో ఛార్జీలు పెంచినప్పటికీ ప్రభుత్వ రంగంలో విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ చేయకుండా ఆపిందంటే ఖచ్చితంగా ఆనాడు వారు చేసినటువంటి ప్రాణత్యాగం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానికి తోడు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 2 లక్షలకు పైగా వరద నీటిని దిగువకు వదులుతున్నందున బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలతో పాటు జిల్లా ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాల వల్ల నిజాం సాగర్ పూర్తి స్థాయిలో నిండి సుమారు 2 లక్షల పైచిలకు వరద నీరు మంచిర్యాల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తుందని ఎమ్మెల్యే వేముల తెలిపారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి 2.50 లక్షల క్యూసెక్లకు పైగా వరదను గోదావరిలోకి వదులుతున్నారన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి ఇంకా వరద పెరిగే అవకాశాలున్నందున గోదావరి లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలు గోదావరి వెంబడి వెళ్లకూడదని, గట్టు వెంబడి ఏవైనా మోటార్లు ఉంటే ముందే తీసుకోవాలని సూచించారు. చెరువులు నిండి కట్టలు తెగే ప్రమాదం ఉంటుంది కావున ప్రజలు చెరువులు, కుంటలు చూడడానికి ఇలాంటి విపత్కర పరిస్థితిలో అటువైపు వెళ్లకూడదని అన్నారు. జిల్లా ప్రజలకు అట్లాగే బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. గత 2 రోజుల నుంచి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న సంగతి మనకు తెలుసు. కామారెడ్డి జిల్లాలో ఆ వర్షపాతం ఏదైతే పడ్డదో అది నిజాం సాగర్లోకి ఆ వరద పోతున్నది. తద్వారా నిజాం సాగర్ నుంచి వరద మళ్ళీ వచ్చి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి వస్తుంది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి పైనుంచి వస్తూ ఉన్నది, నిజాం సాగర్ నుంచి వస్తూ ఉన్నది. లోకల్ వర్షపాతం కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నుండి దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీళ్లు ఇప్పుడు వదులుతూ ఉన్నారు గోదావరిలోకి. అందుకే ఈ సందర్భంగా నేను ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలు, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామాలు, దూదిగాం కావచ్చు, అట్లాగే సావేల్ కావచ్చు, దోమచంద కావచ్చు, గుమిరియాలు కావచ్చు, ఇట్లా ఈ గ్రామాలన్నీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరు కూడా గోదావరి దగ్గరికి పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు 2 లక్షలు వదులుతా ఉన్నారు. ఇంకా వరద ఎక్కువైతే అది 3 లక్షలు కూడా పోయే అవకాశం ఉంటుంది వదిలేది. కాబట్టి వెంటనే మీ ఏమన్నా మోటార్లు ఉంటే ఏమన్నా ఉంటే ఇమీడియట్గా, అంటే లోపల దానికి పోవద్దు, దయచేసి బయట ఉన్నాయి తీసేసుకొని మళ్ళీ గోదావరి దగ్గరికి పోకుండా ఉండాలని చెప్పి నేను ఆయా గ్రామాల ప్రజలకు నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వరద ఎక్కువ అవుతా ఉన్నది. వర్షం ఇవాళ కూడా రెడ్ అలర్ట్ పెట్టినారు, రేపు కూడా వర్షపాతం ఉన్నది అంటున్నారు. మరి ఇవాళైతే చాలా జాగ్రత్త తీసుకోవాలి. దయచేసి ఆయా గ్రామ ప్రజలు గోదావరి నది ఒడ్డుకు పోవద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే నిజామాబాద్ జిల్లాలోని ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా చెరువులలోకి వరద వస్తూ ఉన్నది. చెరువు కట్టలు తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా గ్రామాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి మీరు చెరువుల దగ్గరికి వెళ్ళకండి, చేపలు పట్టకండి. పోయి చెరువులో నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పి ఈత కొట్టడానికి పోతారు. దయచేసి వెళ్ళొద్దు ఎవరు కూడా. చెరువుల దగ్గరికి వెళ్ళకండి, వాగుల దగ్గరికి వెళ్ళకండి. అట్లనే ఈ కెనాల్స్ ఉన్నాయి, నిజాంసాగర్ కెనాల్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కెనాల్ కావచ్చు, లక్ష్మీ కెనాల్ కావచ్చు, ఈ కెనాల్స్ మీద కూడా పోకండి దయచేసి, ఎందుకంటే వరద ఎక్కువగా ఉన్నది. ఇట్లా ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో కూడా 2 వాగులు ఉన్నాయి, కప్పలవాగు, పెద్దవాగు. 2 వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా కప్పలవాగు దగ్గరికి కానీ పెద్దవాగు దగ్గరికి కానీ ఆ వాగు పరిసర ప్రాంతాలకు వెళ్ళకండి, చెరువు కట్టల మీద పోకండి, ఇంట్లోనే క్షేమంగా ఉండండి. ఎక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే దయచేసి నాకు ఫోన్ చేయొచ్చు, నా పిఏ అరుణ్ ఫోన్ చేయొచ్చు. అట్లాగే మీవి ఏ గ్రామంలో ఆ గ్రామాల్లో ఉన్న మండల పార్టీ, ఆ గ్రామ కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షులకు ఫోన్ చేసి చెప్పండి. ఏమైనా ఇబ్బంది ఉంటే నేను ఇమీడియట్గా అటెండ్ అవుతాను, అధికారులతో మాట్లాడతాను, అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే తీర్చే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నా యొక్క మనవి, మీ గ్రామాల్లో ఎక్కడికక్కడ సపోజ్ ఏదైనా ప్రాంతం లోతట్టు ప్రాంతాల నుండి ముంపుకు గురైతే దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. కార్యకర్తలుగా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. అక్కడ ముంపుకు గురైన వారు అన్నం వండుకోలేని పరిస్థితుల్లో ఉంటాడు. దయచేసి వాళ్ళకి ఏమన్నా ఆహార పదార్థాలు ఇవ్వండి. వాళ్ళకి అవసరం వస్తే మీ ఇళ్లలో తీసుకొచ్చి పెట్టుకోండి. నేను అధికారులు కూడా ఇప్పుడే ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాను. దయచేసి రెవెన్యూ యంత్రాంగం, అట్లనే ఇరిగేషను, ఎలక్ట్రిసిటీ, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీసు వారు ఎట్లా ఉంటున్నారు, వీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వరదలో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి నేను ప్రభుత్వ అధికారులను కూడా కోరుతా ఉన్నాను. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ ప్రభుత్వం మరి 2 రోజుల నుంచి సరిగా స్పందిస్తలేదన్న. ఎస్ఆర్ఎస్పి గేట్లు ఎత్తి దిగువకు గోదావరిలోకి నీటిని వదులుతున్నారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి వరద వస్తుండటంతో ముందు జాగ్రత్తగా అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పిలో 78.868 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మెండోరా మండల పరిధిలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. అదే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.
ప్రాజెక్టు నీటి సామర్థ్యంను అంచనా వేస్తూ మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఎగువ నుండి ఇంట్లో వస్తుండగా అదే స్థాయిలో ఎస్ఆర్ఎస్పీ నుండి బయటకు నీరు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం 25 వరద గేట్లను తెరవగా దిగువకు 1 లక్ష క్యూసెక్కుల నీటిని వెళుతున్నాయి. సాగునీటి అవసరాలకు ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 3,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,500 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ ద్వారా 800 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 200 క్యూసెక్కులు, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా 360 క్యూసెక్కులు, గుత్పా ఎత్తిపోతల ద్వారా 135 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 666 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో బయటకు వెళుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న R&B శాఖ అధికారుల తీరు మారడం లేదని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. కోస్లీ ప్రధాన రహదారి గుంతలమయంగా మారినా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది. వాహనదారులు ప్రయాణికులు ఇబ్బంది పడితే మాకేంటి, మా జీతాలు మాకొస్తే చాలు అన్నట్లు ఉంది R&B శాఖ అధికారుల తీరు. గత 2 నెలలుగా నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్న కోస్లీ గ్రామంలోని బాసర ప్రధాన రహదారి గుంతలమయంగా మారి నిత్యం ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో వాహనదారులు క్షతగాతులు అయ్యారు. అయినా అధికారులకు కనికరం కలగటం లేదు. వినాయక నిమజ్జనానికి రహదారి గుండానే వందలాది విగ్రహాలు బాసర గోదావరి నది వంతెనపై నిమజ్జనానికి వెళ్లాల్సి ఉంది. ఈ గుంతల వల్ల విగ్రహాలకి ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు. మరోవైపు అభంగపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో మండల కేంద్రానికి సమీపంలో ఓ వ్యక్తి రహదారికి ఆనుకుని నిర్మాణం చేపట్టడం అధికారులు మందలించినా వినకుండా ఓ రహదారిని కబ్జా చేస్తున్నాడంటే చెప్పుకోవచ్చు అధికారులు ఏ రేంజ్ లో నిద్రమత్తులో ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు అది తమ పరిధిలోకి రానందున R&B-DEకి సమాచారం అందించారు. రోడ్డు ఎంత ప్రదేశం వరకు ఉంది అన్నది కనీస సమాచారం కూడా DE రామ్మోహన్ తెలుపకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నారు. అయితే R&B-DE రామ్మోహన్ సారు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. రోడ్లు గుంతలమయం అయ్యాయని కోస్లీ గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, అదేవిధంగా R&B రోడ్డు కబ్జా అయింది అని పంచాయతీరాజ్ శాఖ నుండి పలుసార్లు ఫోన్లు వెళ్లినా స్పందన లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించి ఈ R&B-DE సార్ గారికి ఆదేశాలు అందిస్తే ఆయన రోడ్డు మరమ్మతులతో పాటు కబ్జారాయుళ్ల ఆటలు కట్టడి అవుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 48 గంటల వ్యవధిలో కురిసిన వర్షానికి నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ పట్టణం జల దిగ్బంధనంలో చిక్కుకుంది. కప్పలవాగు వంతెన ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అందులో ఉన్న ఉద్యోగులు సహాయం కోసం అర్ధనాదాలు చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. 35 సంవత్సరాల చరిత్ర గల కప్పలవాగు 2 ఫీట్లు పక్కకు జరిగింది. అలాగే ముందు భాగం కూలిపోతోంది. ప్రజలు ఎవరు బ్రిడ్జ్ దగ్గరకు రాకూడదని తహసీల్దార్ షబీర్, ఎంపీడీఓ సంతోష్, కమిషనర్ గోపు గంగాధర్, సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ సందీప్ పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కప్పలవాగు వద్ద గల ఆబ్కారీ ఆఫీస్ నీట మునగడంతో అందులో కానిస్టేబుల్ సికిందర్, వాచ్మెన్ గంగాధర్ ఇరుక్కుపోయారు. గంగపుత్ర సంఘం సభ్యులు మీసాల నవీన్, మీసాల లక్ష్మణ్ ఆబ్కారీ సిబ్బందిని రక్షించడం జరిగింది. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ సందర్శించి వరద పరిస్థితిపై తహసీల్దార్ షబీర్ అడిగి తెలుసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. మరింత సమాచారాన్ని మా లోకల్ న్యూస్ ప్రతినిధి జితేందర్ అందిస్తారు. వెల్కమ్ టు లోకల్ న్యూస్. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి మన భీమ్గల్ మొత్తం వాగుపై నుంచి నీరు ప్రవహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న ఆబ్కార్ ఆఫీస్ మొత్తం ఒకడో ఫ్లోర్ మొత్తం నీట మునిగి అందులో ఒక 2 సహచర్యల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంఆర్ఓ కానీ ఇక్కడ ఎంపీడీఓ కానీ వాళ్ళందరూ మున్సిపల్ అధికారులు ఇక్కడ రవాణాను ఆపేసారు. అటు నుంచి నిజామాబాద్ నుంచి జంగల్ వాళ్ళు వచ్చేవారు ఇక్కడ నుంచి రాకపోవడమే ఉత్తమము. అక్కడ బ్రిడ్జి పైనుంచి కూడా కొంచెం వరద నీరు రావడం వల్ల ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఇక్కడ ఉన్న మోక్షానంద ఆశ్రమం అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయన్నీ నీట మునగడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, అవసరమైతే బయటకు రావాలని అధికారులు చెప్పడం జరుగుతుంది. కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. మనం భీమ్గల్లోని కప్పలవాగు బ్రిడ్జి పైన ఉన్నాము. ఇది గత 60 సంవత్సరాల క్రితం నిర్మించింది. ఈ యొక్క ఫ్లో ద్వారా దానిపై నుంచి ప్రవేశిస్తుంది. ఇది ఒక 2 అడుగులు వెనక్కి జరిగింది. ఏ క్షణాలైనా కూలిపోయే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది.
అలాగే అక్కడ బెంగాల్ హార్బర్ నుంచి వచ్చే మార్గం మూసివేయడం జరిగింది. మార్గాన్ని ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు కానీ అక్కడ ఉన్న మొత్తం నీట మునగడం జరిగింది. ఇక్కడ బ్రిడ్జి పైకి ఎవరికి రావద్దని పోలీసు అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఇక్కడ ప్రజలకు విన్నపిస్తున్నారు. వారి భద్రత కల్పించిన మన పోలీసు అధికారులు దయచేసి ఇక్కడికి ఎవరికి రావద్దని చెప్పేసి అది చేస్తున్నారు. ఇక్కడ బడబింగల్ నుంచి ఈ కప్పలవాగు వచ్చి అక్కడి రాకపోకలు బంద్ చేసి అక్కడ రోడ్డు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఇళ్లలో ఉండి అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. మరిన్ని సమాచారం కోసం లోకల్ న్యూస్ ఛానల్ చూడండి. ప్రస్తుతం ఈ భీమ్గల్ వరదలపై మన స్థానిక ఎంఆర్ఓ గారు షబీర్ గారు ఉన్నారు. వాటిపై అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, చెప్పండి సార్, ఇది ఇప్పటి నుంచి బాగుంది. పైన చెట్టు వాన నిన్నటి వాన ఉంది. ఆ పైన సమాచారం బట్టి ఈ కప్పలవాగు అనేది బ్రిడ్జ్ పైన ఫ్లో అవుతుంది వాటరు. సో ఇక్కడ ఎక్సైజ్ ఆఫీస్ కూడా అందులో సిబ్బంది ఉన్నారు. మార్నింగ్ కొంచెం నేను వచ్చినప్పుడు తక్కువ ఉండే ఫ్లో, ఇప్పుడు పెరగడం వల్ల ఆ సిబ్బంది కూడా అందులో ఇరుక్కుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా సరుకు పైన అధికారులు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అంటే పైన అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇలా పరిస్థితి ఉందని. ఎన్డీఆర్ఎఫ్ను వాళ్ళని పంపిస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఫ్లో కొంచెం ఇప్పుడు ఒక 1 అవర్ నుంచి 1 అవర్ బిఫోర్ మాత్రం పైన ఫ్లో బాగుండే. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక ఫీట్ వాటర్ తగ్గుతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ చూసి ఒక వాటర్ తగ్గుముఖం పడితే మాత్రం వాళ్ళకు ఒక తెప్పది వాళ్ళు ఫిషరీస్ స్విమ్మర్స్ కూడా వచ్చారు. వాళ్ళ సహాయంతో వాళ్ళిద్దరిని బయటికి తీయడం జరుగుతుంది. సో ఈ 2 రోజులు కూడా అతిగా భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి బయటికి రాకూడదు ఎవరు. మన ఎంఆర్ఓ సార్ గారు చెప్పడం జరిగింది. ప్రజలెవరూ బయటకు రావద్దని చెప్పేసి వారు గత రాత్రి నుంచి ఇక్కడనే ఉండి ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ అధికారులను మన పోలీసు సిబ్బందిని కానీ అందరినీ అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించు. అల్పపీడన ప్రభావం కాస్త రహదారులను ధ్వంసం చేస్తుంది. రైల్వే పట్టాలు ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. నిజామాబాద్ నగరంలో సైతం రోడ్లపై మోకాలు లోతు నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం ప్రజలను వణికిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుండి దిగువకు నీటిని వదులుతున్నారు. చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిజామాబాద్ నుండి ఆర్మూర్ వైపు వెళ్లే మార్గాన్ని మూసివేశారు. ఎక్కువ భాగం నుండి వచ్చే వరద నీరు రోడ్లపై నుండి ప్రవహిస్తుంది. నిజాం సాగర్ నీటిని వదలడంతో రెంచిల్ మండలం కందకుర్తి వంతెన పై నుండి నీరు ప్రవహిస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దయింది. మరో 2 రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియపరుస్తున్నారు. ఇక్కడి వారు అక్కడే ఉండిపోయారు. రోడ్లు ధ్వంసం కావడంతో ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. గణేష్ చవితికి ఇతర ప్రాంతాల నుండి ఇంటికి వచ్చిన వారు హైదరాబాద్ వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. రైల్వే లైన్ ధ్వంసం కావడంతో పలు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. భయం మధ్య ప్రజలు జీవనం వెళ్లదీస్తున్నారు. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షంతో నవీపేట్ మండల వ్యాప్తంగా చెరువులు నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జన్నెపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోస్లీ గ్రామ శివార్లలోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు తహసీల్దార్ వెంకటరమణ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కోస్లీ గ్రామ శివార్లలో ప్రవహిస్తున్న గోదావరి నదిని పరిశీలించిన తహసీల్దార్ చేపల వేటకు వెళ్లొద్దని, భారీ వర్షభావం కారణంగా అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరూ బయటకు వెళ్లొద్దని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్న అధికారులను సంప్రదించాలని అన్నారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు దర్పల్లి మండల ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారగా చెరువులకు గండ్లు పడి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దర్పల్లి, ఇందల్వాయి మండలాలలో భారీ వర్షాలకు గ్రామాలలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి మండల పరిధిలోని సిర్నాపల్లి గ్రామంలో వర్ష ప్రభావంతో రామన్న చెరువు కట్ట తెగిపోయింది. దర్పల్లి మండల పరిధిలోని హొన్నాజిపేట్ గ్రామంలో ముత్యాల చెరువు కట్ట తెగిపోవడంతో వాడి గ్రామంలో వరద ప్రవాహంతో గ్రామంలోని రోడ్డు చెరువులను తలపిస్తుంది. ముత్యాల చెరువు తెగిపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. దుబ్బాక, నాగం చెరువు దగ్గర వర్ష ప్రభావంతో రోడ్డు తెగిపోవడంతో దుబ్బాక, దర్పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇలాగే వర్షం కురిస్తే దుబ్బాక, రేకులపల్లి మధ్య గల వంతెన కూలిపోవడం ఖాయమని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దుబ్బక్క మత్తడి తెగిపోవడంతో నీరంతా వాగులోకి వృధాగా పోయింది. పెద్ద చెరువుకు గండిపడగా వీడీసీ సభ్యులు వెంటనే స్పందించి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇసుక సంచులు వేసి మరమ్మతులు చేశారు. అంతేగాక చౌడమకుంట అలుగుపై నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోంది. దీంతో వాగులో నీటి ప్రవాహం అధికమై దుబ్బాక రేకులపల్లి వంతెన వద్ద వరద ఉధృతి పెరిగింది. సమీప రైతుల వ్యవసాయ భూమి కోతకు గురైంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టు రామడుగులోకి వరద నీటి ప్రవాహం జోరందుకోగా ప్రాజెక్టు నిండు కుండలా మారింది. అంతేగాక పంట పొలాలు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీసీఎం వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ అర్బన్ నగరంలోని 5వ టౌన్ పరిధిలో వర్ణి చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. నగరంలోని బోయగల్లి ప్రాంతానికి చెందిన కిషన్ అనే వ్యక్తి గాజులపేట నుండి వర్ణి చౌరస్తాకు వెళ్తుండగా డీసీఎం ఢీకొని మృతి చెందారు. సంఘటనా స్థలానికి 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్ వచ్చి పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం వ్యాన్ ఢీకొని పారిపోతుండగా స్థానికులు 5వ టౌన్ వద్ద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు సిఐ సత్యనారాయణ సూచించారు. గురువారం ఆర్మూర్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వర్షాల వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణ ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా అత్యవసరం ఉంటే తప్ప రాకండి. మనం చూస్తున్నాము ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. మన దగ్గర కూడా నిన్న మనం కామారెడ్డి పట్టణంలో చూసాము. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో కూడా మనకు మార్నింగ్ నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఎస్టీ పెట్రోల్ బంకు, అలాగే శుక్రవారం గుడి, యోగేశ్వర కాలనీ కమాండ్, హౌసింగ్ బోర్డు చెప్పిన కొన్ని చోట్ల వాటర్ స్టార్టింగ్ అయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే మామిడిపల్లి మంచి దగ్గర కూడా కొన్ని వాటర్ వచ్చినట్టు చెప్పారు. ఎక్కడైనా సరే మీరు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకండి. వాటర్ స్టార్టింగ్ అయినట్టు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. మా సిబ్బందిని పంపించి చేయించడానికి ఎక్కడైతే అత్యవసరం ఉంటుందో మా కంట్రోల్ రూమ్ కూడా పెట్టించాము. ఏ ఇబ్బంది ఉన్నా మీకు ఛార్జెస్ పరంగా అయినా సరే, ఎలక్ట్రిసిటీ ఇక్కడ లైట్ పరంగా అయినా సరే, ఇక్కడ ఇబ్బంది ఉంది, స్ట్రీట్ సమస్య ఉంటే మనం ఇవ్వండి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య అయినా మా దృష్టి తీసుకొచ్చినట్లయితే ఈ వర్షాకాలంలో మనం ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రజలకు సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ముఖ్యంగా అత్యవసరం ఉంటే తప్ప ఎవరు కూడా చేస్తున్నాము. గణేష్ నవరాత్రులలో భాగంగా రెండో రోజు నేతాజీ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు జరిపి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకున్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేతాజీ గణేష్ మండలి నిర్వాహకులు కోరారు. గణేష్ నవరాత్రిలో భాగంగా రెండో రోజు కోటగిరి ఉమ్మడి మండలంలో ఏర్పాటు చేసిన ప్రతి గణేష్ మండపాలలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే ఇళ్లలో ప్రతిష్ఠాపించిన గణేష్ ప్రతిమలను కాలువల, చెరువుల దగ్గరికి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపి నీటిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ కాలనీలో గల నేతాజీ గణేష్ మండలిలో గణేష్ నవరాత్రులలో భాగంగా రెండో రోజు ఆలయ కమిటీ అధ్యక్షులు కొల్లూరు కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి వీరయ్య దంపతులు ప్రత్యేక పూజలు జరిపి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయ పూజారి మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు భక్తులందరూ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొల్లూరు కిషోర్ బాబు, పుల్లల మోహన్ రావు, సుధాకర్, చౌదరి, సుబ్బారావు, నాగిరెడ్డి, బాబురావు, మహిళలు, చిన్నారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ సరస్వతి నమః. శ్రీ నమో గురుభ్యో నమః. ఈ సంవత్సరం రామాలయ కమిటీ ఆధ్వర్యంలో మన రామాలయ విద్యాపూర్ క్యాంపులో అంగరంగ వైభవంగా నేతాజీ గణేష్ మండలి అంగరంగ వైభవంగా ఈ గణపతి నవరాత్రులు ప్రారంభమై కావున ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నుంచి ప్రారంభమై భాద్రపద కృష్ణ చతుర్థి రోజు వినాయక నిమజ్జనం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం చంద్రగ్రహణం మూలంగా ఈ సంవత్సరం 6వ తారీఖు రోజున రాత్రి 12 గంటల లోపల వారు నిమజ్జనం అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.
సిరికొండ మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. సిరికొండ మండల వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఏ విధంగా ఉన్నాయో మా సిరికొండ ప్రతినిధి సయ్యద్ ఆసిఫ్ వివరిస్తారు. ఆసిఫ్, చెప్పండి, సిరికొండ మండల వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఎలా ఉంది? అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండలం తాళరామడుగు గ్రామంలో అయితే ఉన్నాం. గత 2 రోజుల నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురవడం వల్ల ఇక్కడ రామడుగులో వర్షం నీరైతే నిల్చుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్స్ బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే వర్షం నీరు దాదాపు రోడ్డుపై వచ్చింది. మనం చూసుకుని ఇక్కడ మోకాళ్ళ వరకు అయితే వర్షం నీరు అయితే ఆ రోడ్డుపై నిలవడం మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సి వస్తుంది. వెళ్లాల్సి వస్తే ఇక్కడ వర్షం నీరైతే రోడ్డుపై రావడం వల్ల మనకు చాలా ఇబ్బందికరంగానైతే కనబడుతుంది. మొత్తం మీద ఈ 2 రోజుల కురిసిన వర్షానికైతే సిరికొండ మండలం రామడుగు గ్రామం అయితే జల దిగ్బంధంలో ఉందని అయితే చెప్పవచ్చు. మనం స్పష్టంగా విజువల్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ నుండి అంటే లోపట్లకి వెళ్ళడానికి ఖచ్చితంగా మనము నడుచుకుంటూ వెళ్తున్న అక్కడ విజువల్స్ అయితే కనబడుతున్నాయి. అంటే మోకాళ్ళ వరకు అయితే నీరైతే రావడం మనం గమనిస్తున్నాం. ఈ వర్షపు నీరు రోడ్డుపై నిలవడం వల్ల వాహనదారులు సైతం ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఇక్కడ బయటికి అయితే వెళ్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? బర్రెని మేపదందుకు, బర్రెకు మేపదందుకు కూడా గడ్డి లేదు. అక్కడ బర్రెం కొంచెం రోడ్డు పొట్టైనా మేపకత్తని వెళ్తున్నా. అంటే ఇప్పుడు అంటే రోడ్డుకి మొత్తం వర్షపు నీరు ఉంది కదా, మరి ఎట్లా అంటే ఇబ్బంది అవుతుంది? ప్రజలకు అందరికి ఇబ్బంది అవుతున్నాయి. బండ్లు పోతలేవు, కార్లు పోతలేవు, మనుషులకు ఇబ్బంది అయింది. ఇండ్లకు కూడా నీళ్ళు వచ్చినాయి. మొత్తం రామడుగులో మొత్తం నీళ్లు ఉన్నాయి. రోడ్డు పొంటి మొత్తం అక్కడ దాకా నీళ్ళు ఒక 5 మీటర్ దాకా నీళ్ళే ఉన్నాయి. పోతందుకు నీళ్ళు వర్షాలకు ఇప్పుడు మోకాలు మొండి నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు? ఏం చేయాలంటే ఈ నీళ్ళన్నీ ఏదైనా కాలువ అన్నా ఏదైనా దియ్యాలా, పోతాయి. కాలువ తీయకుండా ఎటు పోతాయి నీళ్ళు? వాగు వచ్చింది, ఇప్పుడు వాగులకు కూడా ఎటు బలరు కూడా మేపతందుకు జాగలేదు. ఎట్లా పోతాయి? థ్యాంక్ యూ అన్న. ఓకే, రైట్. మనం ఇప్పుడైతే ప్రజెంట్ కామారెడ్డి నుంచి సిరికొండ వెళ్లే దారిలో అయితే ఉన్నాం. ఇక్కడ వర్షపు నీళ్లు చాలా ఎక్కువగా పొలాల నుంచి ఇక్కడ రోడ్ల పైన అయితే వస్తుంది. అయితే వాహనదారులు మెల్లగా వెళ్ళాలని మనకు సిరికొండ ఎస్ఐ జె రామకృష్ణ అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఏ మాత్రం అజాగ్రత్తగా వచ్చినా కానీ ఇక్కడ పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రజలు చాకచక్యంగా వ్యవహరించి నెమ్మదిగా ప్రయాణించాలని అయితే మనకు సిరికొండ ఎస్ఐ రామకృష్ణ అయితే సూచిస్తున్నారు. నిజామాబాద్ డిస్టిక్ కొండూరు గ్రామంలో అవుతున్నాం. అయితే నిజామాబాద్ సిరికొండకు వెళ్ళే దారిలో అవుతున్నాం. ఇక్కడ కొండూరు దగ్గర ఉర్రెవాగు అనేది చాలా ఎక్కువగా ప్రవహిస్తుండడం వల్ల రాకపోకలు అయితే స్తంభించాయి. అటు కప్పలవాగు సైతం బ్రిడ్జ్ కూడా తెగిపోవడంతో కొండూరు ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద సిరికొండ మండలంలో ఎక్కడ చూసినా మనకు వర్షపు నీరైతే మనకు కనబడుతుంది. అయితే అధికారులు అదేవిధంగా సిరికొండ ఎస్ఐ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలనేవి చేపడుతున్నారు. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న గ్రామాలను ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. ముంపు గ్రామాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. దర్పల్లి మండల వ్యాప్తంగా ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం సందర్శించారు. వరద నీటి ఉధృతి వల్ల హొన్నాజిపేట్ ముత్యాల చెరువు తెగిపోవడంతో వాడి గ్రామంతో పాటు నడిమితండ, బీరప్ప తండాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలకు ఆదేశించిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సిపితో కలిసి వాడి గ్రామాన్ని పర్యవేక్షించారు. గ్రామంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలలో ఎమ్మెల్యేతో కలిసి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలు, తెగిపోయిన రోడ్లు, కూలిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి వరద ఉధృతి తీవ్రతను అంచనా వేశారు. ఇళ్లలోకి వచ్చి చేరిన వరద జలాలతో వాటిల్లిన నష్టం గురించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధిత కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన హొన్నాజిపేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ముంపు బాధితులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే, కలెక్టర్ భరోసా కల్పించారు. వారం రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచామని అన్నారు. కాగా విద్యుత్, తాగునీటి వసతి వంటి సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన
చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున మళ్లీ వరద వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రజలకు సహాయక చర్యలు అందించేలా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు పోలీసులకు సూచించారు. కాగా వాడి గ్రామాన్ని సందర్శించడానికి ముందు రామడుగు, లోలం గ్రామాల వద్ద లో లెవెల్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని కలెక్టర్ సిపిలు పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఈ మార్గాల మీదుగా రాకపోకలను నిలిపివేయించారు. వీరి వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ రాజవెంకట్ రెడ్డి, మండల అధికారులు ఉన్నారు. ప్రభావం వల్ల అత్యధికంగా కురవడం వల్ల ముఖ్యంగా ఇక్కడ ఈ వాడి తర్వాత నడిపితాండ, వీరప్పతాండ, ఈ ఉన్నాజ్పేట ఏరియాలో ముత్యాల వాగు, ముత్యాల చెరువు అని ఉంటుంది. అది అడవిలో ఉంటుంది. ఆ చెరువు మరి మార్నింగ్ 5-5:30కు తెగిపోవడం వల్ల ఒకటేసారి చాలా ఫ్లాష్ ఫ్లడ్ రావడం జరిగింది. మరి వర్షం కూడా బాగా పడ్డది, దగ్గర దగ్గర 30-35 సెంటీమీటర్ల వర్షం పడడం వల్ల మరి ఇక్కడ వాడి గ్రామంలో టోటల్గా ఒక 5 ఫీట్ల నీళ్లు ఊరంతా వచ్చి ఊరంతా కూడా గ్రామం అంతా కూడా అన్ని ఇళ్లకు నీళ్ళు వచ్చి మరి వాళ్ళు తినే వస్తువులు కానీ బట్టలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ కానీ టీవీ ఇవన్నీ కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన నడిపితాండ ఉంటుంది, తర్వాత వీరప్పతాండ, ఈ గ్రామాలన్నీ కూడా చాలా అంటే ఆస్తి నష్టం కొంచెం జరిగింది, కానీ ప్రాణ నష్టం జరగలేదు. సో అధికారులు తర్వాత ప్రభుత్వం కూడా అప్రమత్తం అయిపోయి వెంటనే మరి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా రిహాబిలిటేషన్ కొరకు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాజ్పేట్ స్కూల్లో, తర్వాత అక్కడ ముద్రా సంఘానికి సంబంధించినటువంటి హాల్లో వాళ్ళకి రిహాబిలిటేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేస్తూ ఉన్నాం, ఫుడ్ అవన్నీ కూడా. సో ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ వాళ్ళకు ఎమర్జెన్సీ అంటే మన ఈ అంటువ్యాధులు ఏం ప్రార్థించకుండా. ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి అంతా కూడా ఎలక్ట్రిసిటీ, వాటరు ఇవన్నీ కూడా తొందరగానే వార్పుట్లో రీస్టోర్ చేసి ఆ గ్రామాల్లో మట్టి అంతా కూడా తీసేసి మరి వాళ్ళని మళ్ళీ ఇళ్లకు వాపసు పంపించడమే లక్ష్యంగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. తర్వాత ఒక ఈ కొంచెం ఫ్లడ్ అంతా తగ్గిన తర్వాత కూడా వ్యవసాయానికి సంబంధించిన నష్టాన్ని కూడా అంచనా వేస్తాం. సో ప్రభుత్వము ఇవాళ ఇక్కడనే కాదు మొత్తం ఇప్పుడు తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు జరిగినటువంటి నష్టాన్ని మా ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మనకు కామారెడ్డి, తర్వాత ఇటు మెదక్ జిల్లాలో కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించి మొత్తం కూడా ప్రభుత్వం ఒక నివేదిక తెచ్చుకొని ఎక్కడ కూడా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా మరి జరిగిన ఆస్తి నష్టాన్ని కూడా దాన్ని వాళ్ళకి మళ్ళీ నార్మల్ రిస్టరేషన్ లైఫ్ కొరకు కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మేము తీసుకుంటున్నాం. ఇక్కడ అంటే ప్రాణ నష్టం ఏం జరగలేదు, ఒకటో ఆవు ఏదో చనిపోయింది అన్నారు అంతేగాని ఇంకో కాకపోతే ఈ ఇల్లు మాత్రము ఒక 2-3 వర్షాలకు కూలిపోయినాయి. సో అవి కూడా పరిశీలించడం జరిగింది. ఎవరికైతే ఇండ్లు డ్యామేజ్ అయ్యి ఇండ్లు కూడా మొత్తం ఉండలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోయే కాలంలో మేము ఇస్తాం. సో ఎర్రగట్ల మండలంలోని తడపాకల్ గ్రామం వద్ద పెద్దవాగు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహాన్ని ఎర్రగట్ల తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, డీసీపీ బస్వారెడ్డి, సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ పడాల రాజేశ్వర్, తహసీల్దార్ మల్లయ్య పరిశీలించారు. రాబోవు 2 రోజులు భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు ఎక్కువగా వస్తున్నందున మొత్తం గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీటిని వదులుతున్నారు. ఎర్రగట్ల మండలంలోని తడుపాకల్, గుమ్మిరియాల, దొంచంద గ్రామాలు గోదావరి నది ఒడ్డున ఉన్నందున ప్రాజెక్టు గేట్ల నుండి వస్తున్న వరద నీరు వల్ల గోదావరి నది 2 ఒడ్డులకు ఆనుకుని ప్రవహిస్తోంది. దీనికి తోడు పెద్దవాగు కూడా ప్రవహించి గోదావరి నదిలో కలుస్తోంది. గోదావరి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. పరివాహక గ్రామాల ప్రజలు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, మత్స్యకారులు ఎవరూ గోదావరి నదిలోకి వెళ్లకూడదని అధికారులు ఆదేశించారు. ఇంకా 2 రోజులు భారీ వర్షాలున్నందున గ్రామాలలో పాత ఇండ్లలో ఉండకూడదని, గోదావరి అవతల ఉన్న పొలాలకు చెందిన రైతులు పొలాల వద్దకు వెళ్లకూడదు అని సూచించారు. తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనకు భీమ్గల్ ప్రాంతంలో ఉన్న కప్పలవాగు, అక్కడ ఒక గ్రామము చెరువు తెగిపోయినందున అక్కడ కూడా పెద్దవాగుకు భారీ ప్రవాహం వస్తుంది. ఆ భారీ ప్రవాహం వలన మన మండలంలోని తొర్తి, తర్వాత బట్టాపూర్ గ్రామాలు కూడా వరదకు గురి అయ్యే ప్రమాదం ఉంది. తొర్తి గ్రామ ప్రజలు, బట్టాపూర్ గ్రామ ప్రజలు ఎవరు కూడా పెద్దవాగు మొక్కన అటు సైడు వెళ్ళకూడదని, ముఖ్యంగా పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు ఎవరు కూడా ఇటు గోదావరి నదికి కానీ
అటు పెద్దవాగుకు కానీ వెళ్ళకూడదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. రాబోయే 2-3 రోజులు అతి జాగ్రత్తగా ఉండి, ఇంకా భారీ వర్ష సూచన ఉంది, అతి జాగ్రత్తగా ఉండి దాదాపుగా అత్యవసరం అయితేనే ప్రయాణాలు కానీ బయటికి వచ్చుడు కానీ చేయగలరని తెలియజేయను. సిరికొండ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సిరికొండ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ఆసిఫ్, గ్రామ శాఖ అధ్యక్షులు దిగంబర్, బీసీ సెల్ జనరల్ సెక్రటరీ శోభన్, రాము సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్ మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాల మేరకు పాత ఇళ్లలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలన్న సంకల్పంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. వీరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గోడలు తడిసి ముద్దయ్యాయి. దానితో సిరికొండ కొండ మీద ఉన్న కొన్ని కుటుంబాలు వీరిని ఆశ్రయించగా వీరు అక్కడికి వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకుని వారిని ప్రభుత్వ పాఠశాలలో ఆవాసం కల్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు, తగిన చెరువు కట్టలు, రాకపోకలకు అంతరాయాలు. వర్షాలతో వణుకుతున్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లో రూరల్ ఎమ్మెల్యే, కలెక్టర్, పోలీస్ కమిషనర్ పర్యటనలు. జల దిగ్బంధనంలో భీమ్గల్ పట్టణం, ప్రమాదకరంగా మారిన కప్పలవాగు వంతెన, వర్షపు నీటిలో ఆబ్కారీ కార్యాలయం. నిజామాబాద్ జిల్లాను తడిపి ముద్ద చేసిన భారీ వర్షం, పలు చోట్ల రోడ్లు, రైలు పట్టాలు ధ్వంసం, ఆగిన రవాణాతో ఇబ్బందులో జనం. మరో 2 రోజులు వర్షం కురిసే అవకాశం, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.